మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అధికారికంగా అంతిమ సంస్కార కార్యక్రమం నిర్వహించగా పెద్ద ఎత్తున ముద్రగడ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కిల్లంపూడిలోని ముద్రగడ ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ముద్రగడ భౌతిక కాయాన్ని సందర్శించిన జగన్ నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్న జగన్ స్వయంగా ముద్రగడ పాడెను మోశారు. కార్యక్రమానికి సహకరించండి. కార్యక్రమాలు ప్రోత్సహించండి. కుటుంబ సభ్యుల కార్యక్రమానికి సహకరించండి. విజ్ఞప్తి పోలీసులు కాదు చెప్పారు కదా, దూరంగా జరగాలి. కార్యకర్తలు దూరంగా జరగాలి. దయచేసి కార్యకర్తలంతా కూడా బీజేపీ మీదకంటే వెళ్ళండి. ఇదిలా ఉంటే ముద్రగడ అంత్యక్రియల్లో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ చేస్తుండగా అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. కాశీరావు, మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అంత్యక్రియల్లో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొని పాడను కూడా మోసినట్లుగా తెలుస్తోంది. అయితే అంత్యక్రియల్లో వైసీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం కూడా నెలకొన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఆ వివరాలేంటి కాశీరావు? దేవి, కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దశాబ్దాల పాటు కాపు సామాజిక వర్గ హక్కుల కోసం ఉద్యమించిన ఆయన
ఇక లేరన్న వార్తతో వేలాది మంది అభిమానులు, అనుచరులు, రాజకీయ నాయకులు కిర్లంపూడికి చేరుకుని నివాళులర్పించారు. ఆయన మరణం కేవలం ఒక రాజకీయ నాయకుడి మరణంగా కాకుండా ఒక ఉద్యమ యుగానికి ముగింపుగా పలువురు అభివర్ణించారు. ముద్రగడ భౌతిక కాయాన్ని కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ప్రజలు సందర్శించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు, కాపు సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు తరలివచ్చి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. గ్రామం అంతా విషాదాలు అనుకున్నాయి. చివరిసారి తమ అభిమాన నాయకులను చూసేందుకు ప్రజలు తరలిరావడంతో కిర్లంపూడిలో ఎక్కడ చూసినా కూడా జనమే కనిపించారు. శాంతి భద్రతల దృష్ట్యా కూడా పోలీసులు భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇది ఎలా ఉంటే ముద్రగడ కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. తండ్రికి చివరిసారి నివాళులర్పించేందుకు ఆయన కుమార్తె క్రాంతిశీల కిర్లంపూడికి బయలుదేరారు. అయితే ఆమె గ్రామానికి రావద్దని కుటుంబ సభ్యులు సూచించడంతో పోలీసులు పత్తిపాడు వద్ద ఆమెను వాహనాలు నిలిపివేశారు. కొంతసేపటికి పాటు అక్కడే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు తండ్రిని కడసారి చూసేందుకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో పోలీసులు భద్రత మధ్య ఆమెను కిర్లంపూడికి తీసుకువచ్చారు. అయితే ఇంటి వద్దకు చేరుకున్న తర్వాత కూడా పరిస్థితి సద్దుమణగలేదు. ముద్రగడ భార్య క్రాంతి తల్లి ఆమెను ఇంట్లోకి అనుమతించవద్దని కోరినట్లు అక్కడ ఉన్నవారు తెలిపారు. దీంతో ముద్రగడ అనుచరులు, అభిమానులు కూడా ఆమెను అడ్డుకున్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం తాను మరణించిన తర్వాత కూడా కుమార్తె క్రాంతి తన చివరి చూపుకు రావద్దని చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన కోరికను గౌరవించాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. ఎట్టకేలకు పోలీసుల సహాయంతో ఇంటి వద్దకు చేరుకున్నటువంటి క్రాంతిశీలకు తండ్రి భౌతిక కాయాన్ని దగ్గరగా చూసే అవకాశం కూడా దక్కలేదు. కేవలం 2 నిమిషాలైనా తండ్రిని చూడనివ్వాలని ఆమె వేడుకున్నప్పటికి కూడా పరిస్థితులను అనుకూలించలేదు. నాన్న నాన్న అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ముద్రగడ భౌతిక కాయాన్ని ఉంచినటువంటి ఫ్రేజర్ బాక్స్ ను కూడా తాకలేకపోవడంతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలిసివేశాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆమెను మళ్లీ అక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్లారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం సేవలను గుర్తిస్తూ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాస ఆవరణలో పూర్తి ప్రభుత్వ మర్యాదలతో అంతిమ సంస్కార కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి ప్రభుత్వ గౌరవ వందనం సమర్పించారు. కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరై ముద్రగడకు తుది వీడ్కోలు పలికారు. ముఖ్యంగా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిర్లంపూడికి చేరుకున్న ముద్రగడ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం జరిగినటువంటి అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన స్వయంగా ముద్రగడ్డ పాడెను మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. జగన్ రాకతో అక్కడ భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. అయితే అంత్యక్రియల సమయంలో మరోసారి గందరగోళం చోటు చేసుకుంది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు కార్యక్రమంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తున్న సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడ చేరుకోవడంతో కొద్దిసేపు తోపులాట, వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి అధికారిక కార్యక్రమాన్ని కొనసాగించారు. ముద్రగడ పద్మనాభం జీవితాంతం కాపు సామాజిక వర్గాల హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి కాపు రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా నిలిచారు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒత్తిడులకు ఎదురైనప్పటికీ కూడా ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం కొనసాగించారు. ఆయన మరణంతో కాపు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం ముగిసిందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇలా ఒకవైపు వేలాది మంది అభిమానుల మధ్య అధికారిక లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరిగితే మరోవైపు కుటుంబ విభేదాలు, కుమార్తె కాంతిశీలను అడ్డుకోవటం, అంత్యక్రియల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త ఘటనలు ఈ కార్యక్రమాన్ని మరింత భాగోద్భర్తంగా, వివాదాస్పదంగా మార్చాయి. చివరకు ప్రభుత్వ గౌరవ వందనం మధ్య ముద్రగడ పద్మనాభానికి అంతిమోత్కోలు పరికారు. ఆయన సేవలు ఉద్యమ స్ఫూర్తి తెలుగు రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అభిమానులు నివాళులు అర్పించారు. దేవి. Right, Kasirao, thanks for the updates. దయించి కుటుంబ సభ్యులకి సహకరించండి, పోలీసు వారికి సహకరించండి, చూసుకోవద్దండి. దయించి బాబు, దయించి ఎవరో తొయ్యొద్దండి, ఎవరో తొయ్యొద్దు బాబు. ఖాళీ ఇవ్వాలి, ఖాళీ ఇవ్వాలి బాబు, ఖాళీ ఇవ్వండి. బయటికి తీసుకెళ్ళడానికి ఖాళీ ఇవ్వండి, దారి ఇవ్వండి, దారి ఇవ్వాలి. దయించి దారి ఇవ్వండి, బాబు ముందు దారి ఇవ్వండి, ఖాళీ ఇవ్వండి, దయించి దారి ఇవ్వాలి, ఖాళీ చేయాలి, మీద పడవద్దు.